అందరికీ నమస్కారం. ఈ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఇప్పుడైతే కథలోకి వెళ్దాం. ఉదయం అవుతుంది. నెమ్మదిగా కన్నులు తెరిచి తన ఒడిలో గువ్వ పిట్టలా ఒదిగిపోయి రెండు కాళ్ళు ముడుచుకొని తన మెడ మీద చెయ్యి వేసి మరో చెయ్యి బుగ్గ కింద పెట్టుకొని ప్రశాంతంగా నిద్రపోతున్న హిందూని అలానే చూస్తూ ఉన్నాడు. ఎంత బాగా నిద్రపోతున్నావే, నీతో బాబా అనే పిలుపు కోసం ఎంతగా ఎదురు చూస్తున్నాను అంటే మాటల్లో చెప్పలేను. ఈ ఆనందం తట్టుకోవడం నా వల్ల కాదే. నీతో చెప్పిన ఆనందాన్ని పంచుకోవాలనుంది. నాకు నిద్ర లేకుండా చేసి నువ్వు మాత్రం హాయిగా నిద్రపోతున్నావే. నీ పని బాగుంది బుజ్జి అంటూ నెమ్మదిగా హిందూ చెంప మీద చేయి వేసి తన బొటన వేళ్లతో హిందూ బొగ్గని సుతిమెత్తగా తాగుతూ తన వైపు చూస్తూ ఉంటాడు. సూర్య బొటన వేలు తగలగానే నిద్రలో తనకి తెలియకుండానే చిన్నగా నవ్వింది. ఆ నవ్వును చూస్తూ మరింతగా హిందూని హత్తుకొని తల నిమురుతూ నుదుటిన ముద్దు పెట్టుకొని ప్రేమగా చూస్తూ ఉన్నాడు. సూర్యకిరణాల వెలుగు ఫేస్ మీద పడేసరికి నెమ్మదిగా కన్నులు తెరిచి తన వైపే ప్రేమగా చూస్తున్న సూర్యని చూసింది. నవ్వుతూ సూర్యని చూసింది. ఏంటి మేడం, లేచారా? నాకు నిద్ర లేకుండా చేస్తూ నువ్వు మాత్రం హాయిగా పడుకొని ఇప్పుడు లేచావు. ఏంటి రెప్ప వేయకుండా మరీ చూస్తున్నావు? ఏమైంది? ఏమీ లేదు, నా పిల్లాన్ని చూసుకుంటాను. మధ్యలో నీకేంటి? నువ్వు మాట్లాడుతున్నావు. నవ్వుతూ అచ్చా, ఏంటి పొద్దున్నే ఇంత ప్రేమగా మాట్లాడుతున్నావు? ఏమైంది చెప్పు. మరింత గట్టిగా హత్తుకొని ఎందు నిన్ను ఒకటి అడగనా? చెప్పు ఆదిత్య, ఏమైంది? ఏమీ లేదు. నీకు బావ మరదల రిలేషన్ పైన ఒపీనియన్ ఏంటి? ఏముంది, నాకైతే చాలా ఇష్టం. బావ మరదల అల్లరి గొడవలు ప్రేమ బాగుంటుంది, కానీ మనకు అలాంటి రిలేషన్ లేదు కదా. ఎప్పుడు లేనిది పొద్దున్నే అడిగావు, ఏమైంది ఆదిత్య? రాత్రి 100% లవ్ సినిమా చూశాను. అందులో బావ మరదల అల్లరి గొడవ ప్రేమ నాకు బాగా నచ్చింది. అందుకే నిన్ను అడిగాను. అవునా, సరే, ముందు నువ్వు వెళ్ళు, ఫ్రెష్ అయితే బాగుంటుంది. నువ్వు కూడా రా హిందూ, హెల్ప్ చేద్దు కానీ. సిగ్గులేదా నీకు? ముందు నువ్వు లేచి రెడీ అవ్వు అంటుంది. లేదు, కాసేపు నీతోనే పడుకుంటాను అంటాడు. ఆదిత్య, ఏంటి ఇది? చిన్నపిల్లలా బిహేవ్ చేయకు. మీటింగ్ ఉంది, మర్చిపోయావా? అబ్బా చంపకే, నీకు నిజంగా రొమాన్స్ అనే యాంగిల్ కూడా తెలీదు. వేష్ నువ్వు. ఆదిత్య బుగ్గని గిల్లి థ్యాంక్ యూ అంటూ మళ్ళీ బుగ్గ కొరికి లేచి వాష్రూమ్కి వెళ్ళింది. హిందూ వాష్రూమ్కి వెళ్ళగానే ఫోన్ తీసుకొని హాస్పిటల్కి కాల్ చేశాడు. రే, ఇద్దరు మనుషులు కాలేకపోయారు, కాపలా కాయలేకపోయారు. ఎందుకురా మీరు ఒక్కొక్కడు బలిసిన దున్నపోతులా ఉన్నారు? వెదవల్లారా, ఒక్క పని చేయటం కూడా సరిగా రాదు మీకు అంటూ ఇష్టం వచ్చినట్టు కొడుతుంది కోమలి. మేడం, మమ్మల్ని క్షమించండి, మేము అస్సలు అనుకోలేదు వాళ్ళు అలా పారిపోతారు అని. రే, ఇప్పటికే ఆ సూర్య బిజినెస్ పరంగా ఇంకా మొత్తం మేము అక్రమంగా సంపాదించిన ప్రాపర్టీస్ కూడా లేవు. చెప్పాలంటే మాకు చిన్న దారి కూడా లేకుండా చేసి మాకు చెమటలు పట్టించాడు. కనీసం ఈ సుభద్ర ఆనంద్ అడ్డు పెట్టుకుని వాడితో గేమ్ ప్లాన్ చేయాలనుకున్నాము. మీరు అది కూడా లేకుండా చేశారు కదరా సన్నాసి వెదలారా. మిమ్మల్ని నిన్న కాదురా అంటూ పక్కనున్న గన్ తీసుకొని షూట్ చేసింది ఒక రౌడీని. కోమలి, ఏంటి ఇదంతా? ఆవేశం కాదు, తెలివిగా ఆలోచించు. వాడికి మనకు దూరంగా ఉండి కూడా మనల్ని ఇలా చేశాడంటే వాడి మనుషులు మనల్ని ఫాలో అవుతున్నారు. ఏంటన్నయ్య నువ్వు చెప్పేది? అవును, వాడు చాలా తెలివిగా వాడి మనుషులు పెట్టి మన ప్రతి కదిగా మనం చేసే ప్రతి పని వాడికి తెలుస్తుంది. అందుకే మనల్ని ఇలా బిజినెస్ పరంగా అన్ని రకాలుగా మన అవకాశాలన్నీ తెలివిగా లాక్ చేసి మనల్ని ఇక్కడికి రప్పించాడు. నాకు తెలిసి సుభద్ర ఆనంద్ తప్పించుకోలేదు, ఖచ్చితంగా వాడే వచ్చి తీసుకెళ్ళాడు అంటూ కోపం మరే. నిజం చెప్పండి, మీ వంటి మీద గాయాలు ఇంకా మిగతా మనుషులు ఏరి చెప్పండి. ఆ సూర్య వచ్చాడు కదా. రౌడీలందరూ భయపడుతూ గుట్కలు మింగుతూ, అవును సార్, పక్కనే ఉన్న టేబుల్ గట్టిగా తన్ని, నాకు తెలుసురా, ఇదంతా వాడి పనే. అయినా ఇంతమంది ఉండి కూడా వాడిని ఏమీ చేయలేకపోయారు. అసలు మీరు వాడిని కొట్టకుండా ఏం చేశారా? ఆ సుధీర్ని చంపేశాడు. వాడుంటే నిజంగా ఈ పాటికి వాడి ఫ్యామిలీ కూడా మన గుప్పెట్లో ఉండేది. వాడు ఇంత తెలివిగా ఆలోచిస్తాడని అస్సలు అనుకోలేదురా అంటూ పిచ్చివాడిలా గట్టిగా అరుస్తూ చేతిలో ఉన్న గన్ను ఇష్టం వచ్చినట్టు పేల్చాడు. రే అన్నయ్య అంటూ చెంప మీద గట్టిగా కొట్టి, ముందు కోపం కాదు, ఇప్పుడు ఏం చేయాలో ఆలోచించు అంటుంది.
ఆవేశంతో రగిలిపోతూ ఏముంది చేయటానికి, వాడి వల్ల మనం అంటూ ఆగిపోయి కాసేపు అలానే మౌనంగా ఉండిపోయాడు. భుజంపై చెయ్యి వేసి, అన్నయ్య ముందు నువ్వు కూల్గా ఆలోచించు. ఖచ్చితంగా మనం వాడిని దెబ్బ కొట్టాలి. కంటతడితో అవును చెల్లి అంటూ రౌడీలందరి వైపు చూస్తూ, నేను చెప్పేది చేయండి, ముందు మీరు బయటికి వెళ్ళండి అంటూ ఆలోచిస్తూ ఉంటాడు. ఆలోచించు అన్నయ్య, ఈసారి వాడికి మనం కొట్టే దెబ్బకి మైండ్ పోవాలి. ఆ హిందూ కూడా చనిపోయినా కూడా వీడికి బుద్ధి రాలేదనుకుంటూ కూర్చొని ఇద్దరు ఆలోచిస్తున్నారు. రే ఏడ్రా, అన్నయ్యకి స్పృహ వచ్చిందా? నా కోడలు ఎలా ఉంది? అమ్మ ముందు నువ్వు కూర్చో, అన్నయ్య వదిన ఇద్దరు బాగానే ఉన్నారు, చూస్తావా? రే ముందు తీసుకొని వెళ్ళురా, రండత్తయ్య అంటూ గాయత్రిని తీసుకొని లోపలికి తీసుకెళ్ళింది. కన్నీరు కారుస్తూ ఎలా ఉన్నావురా అంటూ గట్టిగా హత్తుకొని ఏడుస్తుంది. వాసులక్ష్మి ఇద్దరు సుభద్ర ఆనందాలను చూస్తూ బాధపడుతూ కంటితడి పెట్టుకుని అమ్మ అంటూ గాయత్రి భుజంపై చేయి వేశాడు. పక్కన మరో బెడ్ మీద ఉన్న సుభద్రను చూసి ఏడుస్తూ ఉంది. సుభద్ర నెమ్మదిగా అత్తయ్య ఏడవకండి. లక్ష్మి సుభద్ర చేతిని పట్టుకొని బాధపడుతూ ఉంది. ఏంట్రా, ఎలా ఉండేవాళ్ళు ఇద్దరు ఇలా కనీసం మనిషి రూపం లేకుండా అంటూ గుండెల్లో ఉన్న బాధ అంతా తీరే వరకు ఏడుస్తూ ఉంది. కాసేపటికి అమ్మ ఏడవకు, చెప్పు, నా కూతురు హిందూ ఎలా ఉంది? అవునత్తయ్య, హిందూ ఎలా ఉంది? సూర్య ఎక్కడ కనిపించడం లేదు, హిందూ బాగానే ఉందిరా. ముందు మీ ఇద్దరు చెప్పండి, మీ ఇద్దరు అసలు ఎలా తప్పించుకున్నారు? తప్పించుకోలేదమ్మా, సూర్య వచ్చి మమ్మల్ని కాపాడి ఇదిగో హాస్పిటల్కి తీసుకొచ్చాడు. ఏంట్రా నువ్వు చెప్పేది? అవునమ్మా, నిన్న సూర్య మేముండే బంగ్లా దగ్గరకు వచ్చి రౌడీలందరినీ చెత్త మమ్మల్ని తీసుకొచ్చాడు. అవునా? అంటే నిన్న నా దగ్గర నుంచి వెళ్తూ నా కొడుకు కోడల్ని కాపాడా అనుకుంటూ వాసులక్ష్మి మీ ఇద్దరు ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? అమ్మ నిన్న రాత్రి మాకు సూర్య కాల్ చేశాడు, అందుకే చిన్న పని మీద బయటికి వెళ్తున్నామని చెప్పి హాస్పిటల్కి వచ్చాం. రాగానే అన్నయ్య వదిలిని చూడగానే అంటూ బాధపడ్డాడు. రే చూడు, నాకు వదినకి ఏం కాలేదు, మీ అందరి మీద బెంగతో ఇలా అయ్యాం, ఏడవకు. అమ్మా నువ్వైనా చెప్పవే, ఏంటి మామయ్య మీరు కూడా ఏడవటం? అసలు ఏం బాగాలేదు. ఎవరో అనుకుంటూ వాసులక్ష్మి సుభద్ర ఆనంద్ గాయత్రి డోర్ వైపు చూశారు. లోపలికి వస్తూ మామయ్య ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నారు? చూడత్తయ్య, మామయ్య బాగానే ఉన్నారు. ఈరోజు హిందూ పుట్టినరోజు, మీరు ఏడిస్తే ఎలా? కన్నీరు తుడుచుకొని సూర్య నా కొడుకు కోడలు ఎక్కడున్నారో నీకు ఎలా తెలిసింది? చెప్తాను బామ్మ, ముందు ఇది చెప్పండి, పూజ ఎలా జరిగింది? బాగానే జరిగింది సూర్య. అత్తయ్య మామయ్య డాక్టర్ ఈరోజు డిశ్చార్జ్ చేస్తారు, ఇంకా మీరు ఆ సౌర్య కోసం ఆలోచించకండి. హిందూ ఎలా ఉంది సూర్య? తనను తీసుకొని రావచ్చు కదా, ఈరోజు తన పుట్టినరోజు కదా అత్తయ్య, తీసుకొని రావటం ఎందుకు? మీ ఇద్దరూ తనకు సర్ప్రైజ్ ఇవ్వాలి, అప్పుడు తన కళ్ళలో ఆనందం చూడాలి. అవును సూర్య, నువ్వు చెప్పేది నిజమే. మామయ్య అత్తయ్య మీ అందరూ ఇక్కడే ఉన్నారు, మీకు విషయం చెప్పాలి. గాయత్రి నవ్వుతూ సుభద్ర ఆనంద్ వాసు లక్ష్మిని చూస్తుంది. ఏంటన్నట్టు చూస్తూ ఉన్నారు. హిందూ ఎవరో కాదు మామయ్య, స్వయాన నా మరదలు, మా మామయ్య కూతురు హిందూ. సుభద్ర లక్ష్మి వాసు ఆనందంతో షాక్తో సూర్య వైపు చూస్తూ ఉంటారు. నలుగురు పరిస్థితి అర్థం చేసుకున్న గాయత్రి అవును అన్నట్టు నవ్వుతూ చూస్తుంది. నలుగురు షాక్ నుంచి తేరుకొని హిందూని మరదలా కానీ అంటూ ఏదో అడిగేలోపేరే, మీ నలుగురు ఏం అడుగుతారో నాకు తెలుసు, హిందూ తల్లిదండ్రుల గురించి. అవునా? ఆ రోజు చనిపోయింది హిందూ తల్లిదండ్రులు సూర్య మామయ్య అత్తయ్య, ఇది నిజం, హిందూ సూర్య మరదలు. నలుగురు అర్థం చేసుకొని సూర్య వైపు నవ్వుతూ చూస్తారు, కానీ వాళ్ళ మనసులో కొంచెం బాధ కలుగుతుంది. హిందూ మనకి దూరం అవుతుందా అనుకుంటూ చూస్తూ ఉంటారు. వాళ్ళ పరిస్థితి అర్థం చేసుకున్న గాయత్రి నవ్వుతూ, రే భయపడకండి, ఇక్కడ ఉంది మీ అల్లుడు, మీ కూతుర్ని ఎప్పటికీ దూరం కానివ్వడు, మీరు అలాంటి ఆలోచనలు కూడా రానివ్వకండి అంటూ నవ్వుతూ, అవును మామయ్య, హిందూ ఎప్పుడు మీ బిడ్డే, మీరు మాత్రం దూరం అవుతుందన్న ఆలోచన కూడా రానివ్వకండి. నవ్వుతూ, నీ గురించి మాకు తెలుసు సూర్య, ఇంతకీ చిట్టి తల్లి పుట్టినరోజు, తనకి పుట్టినరోజు చేసుకోవటం ఇష్టం ఉండదు, నాకు తెలుసు మామయ్య, అందుకే తనను విష్ చేయలేదు, కానీ తనకు మాత్రం ఈరోజు ఆనందాన్ని ఇస్తాను అంటాడు. ఇంకా ఉంది.